మరి రాముడు దేవుడే కదా మనకి ప్రతి ఊళ్ళో రామాలయాలు అందరినీ ఎందుకు కలుపుకుని వెళ్ళాడనా? రాముడు దేవుడే కదా. రామబాణం పెట్టి కూడా చచ్చిపోడు రావణాసురుడు, కానీ కొట్టలే. ఆంజనేయుని, ఉడతని, కోతుల్ని, ఆఖరి విభీషుడిని, రావణాసురుడు తమ్ముడిని కూడా కలుపుకొని అప్పుడు చంపాడు. అలాగే మనం కూడా నలుగురు కలిసి ఇతనికి రాజకీయ సమస్య చేయాలి. దానికోసం ఒకసారి ఆలోచించేయని చెప్పి 1 year బ్యాక్ చెప్పారు. ఒకసారి రికార్డ్ తిరగండి మీరు. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన ఇప్పుడు కలిసికట్టుగా వెళ్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు. మొన్న యువగలం ముగింపు సభ మన భోగాపురం దగ్గర చాలా బాగా జరిగిందని మీ వాళ్ళందరూ అన్నారు. మీడియాలో కూడా మంచి కవరేజ్ అయితే వచ్చింది. ఎంతమంది వచ్చి ఉంటారండి? అంచనా ప్రకారంగా 3 లక్షల పైన ఉంటారండి. 3 లక్షలా? సో వాళ్ళందరూ డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళ? డబ్బులు అంటే ఇప్పుడు నర్సీపట్నం ఉంది. అదే సార్, ఈ కాదు ట్రాన్స్పోర్టేషన్ కాదు అంటే నేను అనేది స్వచ్ఛందంగా ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా ఎవరైనా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు నర్సీపట్నం నుంచో తుని నుంచో రావాలంటే ఎలాగొస్తారు సార్ దూరం? డబ్బులు అయితే మేము ఎవరేం ఇవ్వలేదు. ఓకే. ఆటోలు బస్సులు ఇవ్వలేదు మాకు. ఆటోలు కార్లు అన్ని బుక్ చేసి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇక్కడ భోజనాలు సరిగ్గా ఉంటాయి. దూరం కదా 140 kilometers అక్కడికి. వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశాను నేను. ఎవరిదో మీరు 140 అన్నారు. చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళు నుంచి ఇంకా 400, 500, 700 అయ్యి ఉంటుంది అంతే కదండి. 700 kilometers అయ్యి ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళంతా అభిమానంగా వచ్చిన వాళ్ళే. ట్రైన్లు మాత్రం పార్టీ వేశారు. అదేలేండి, అది కామన్ కదా సార్. ట్రైన్ పార్టీ వాళ్ళు వేస్తారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం కామన్, అది ఎక్కడైనా ఏ పార్టీ అయినా అరేంజ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఎందుకంటే అంతమంది జనాన్ని చూసుంటారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు విని ఉంటారు కదండి, ఏమనిపించింది మీకు? ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఎలాంటి మీటింగ్ చూశాను నేను. రామారావు గారు మీటింగ్ తర్వాత 3 గంటలకు కూడా 2 లక్షలు ఉండేవారు. అది చూసిన వాళ్ళే. అయితే ఇప్పుడు ఈ మొన్న మీటింగ్ చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ మాకు. అంత చలిలో అంత దూరం నుంచి వచ్చారంటే తప్పనిసరిగా వీళ్ళు ఓటేయడానికి వచ్చి భయపడకుండా వచ్చారు కదండి. మన వరకు భయం కదా. బయటకు వస్తే పెన్షన్ వద్దు అంటాడు, అమ్మ ఒడి వద్దు అంటాడు, ఇవన్నీ భయపడదు కదా. ఇంత స్వేచ్ఛగా వచ్చారంటే నాకైతే నమ్మకం ఏంటంటే రేపు చేసిన గెలుస్తాం అన్నట్టు ఒక సంకేతం. ఇప్పుడు టీడీపీ జనసేన ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని మీ అంచనా సార్? అది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. కాదు సార్, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది మీ కూటమి? అదేం చెప్పడానికి, కానీ నాకైతే దగ్గర 100 వరకు వస్తాయని నమ్మకం ఉంది నాకు. అనాలిసిస్ అయితే 120 అంటున్నారు, కానీ నాకు అంత అనాలిసిస్ చేయడం కాదు. కానీ ఇప్పుడున్న ఊపుని పెట్టి అయితే ఒక 100 పక్క. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికంటే కూడా 10-15 ఎక్స్ట్రా వస్తాయి అంతే కదండి. కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే సార్, మీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ మనం గెలిచేస్తున్నాము అనే ఒక అతి విశ్వాసం ఎక్కువైపోయి రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చారు వాళ్ళు. కష్టపడాల్సినంత ఇదిగా కష్టపడట్లేదు. కేడర్ కూడా అలాగా ఒక రిలాక్సేషన్ మోడ్కి వచ్చేసింది అని వినిపిస్తూ ఉందండి. నిజమంటే అదే లేదండి. ఇప్పుడు నాన్న జరుగుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్లో మౌత్ టాక్ కూడా ఇంపార్టెంట్ సార్. వస్తున్నాం అంటే అది వేరు. లాస్ట్ టైం జగన్మోహన్ చేసిన ట్రిక్స్ అయితే కదా. ఏంటి సార్ ఆ ట్రిక్స్? మన ఎలక్షన్లో వచ్చేసాం అధికారంలోకి వచ్చేసాం. అలాగే ఎలా తీసుకొచ్చారు అంటే ప్రజల మూడ్ని మౌల్డ్ చేయడం అంతేనండి. మౌల్డ్ చేయడం అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా సైకిల్ అన్నారా అని కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి నాయకులు. అంటే ఒక 10 మంది మాట్లాడుకునేటప్పుడు 8 మంది తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అనేటప్పటికే ఇద్దరు కూడా మైండ్ ఉంటుంది, అలాగెళ్తుంది. గెలుస్తుంది అంటున్నారు కదా, మనం వాళ్ళకి ఓటేద్దాం ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అదే ప్రచారం అదేనండి, నాయకులు తీయవలసిన ప్రచారం. సార్ మరి మీరు ఇన్ని తెలిసిన మీరు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న మీరు, లేకపోతే చంద్రబాబు గారు మీకంటే కొంచెం ఇంకా 4-5 ఏళ్ళ ముందు ఆయన, మరి ఇవన్నీ తెలియదా సార్? ఎందుకు మీరు 2019లో గట్టిగా ఎదుర్కోలేకపోయారు? ఇప్పుడు మీరు ట్రిక్స్ అంటున్నారండి, అది తప్పేం కాదు. యుద్ధంలో ఎలాగైనా యుద్ధం గెలవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రతి పార్టీ. వాటికి ఉండే హక్కులు అవి ప్రాథమిక హక్కులు. అంటే అన్యాయం చేయమని చెప్పట్లేదు, కానీ ఒక దేన్నైనా ఉపయోగించుకునే హక్కు అయితే ఉంటుంది. మీరు దాన్ని ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు ఆ టైంలో? కదండి, ఎలా ఉంటుందండి, నాకు తెలిసిండి ఇందిరాగాంధీ లాంటి లీడరు భారతదేశంలోని గతంలో ఎప్పుడు చూడలే, ఇప్పటికీ లేడు. ఉండొచ్చు నరేంద్ర మోడీ వీళ్ళంతా వేరుగా. ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్ని మనం ఎప్పుడు చూసి ఉండలేదు.
అటువంటి ఆవిడని కూడా ఓడించారు జనం. ఇందిరాగాంధీ ఈవేళ మోదీ గారు మాట్లాడుతున్నారు అంటే కామెంట్ చేయకూడదు కానీ పెద్ద ఆయన్ని. అసలు భారతదేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయిన కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి. నాగార్జున డ్యామ్ ఎవరు కట్టారండి? ఇలా డ్యాములు భారతదేశం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. మోదీ గారు వచ్చి ఒక డ్యామ్ కట్టారు, ఎక్కడ కట్టారేమో. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలోని అమరావతి అనే దాన్ని సరే అన్ని అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ పక్ష అధినేతగా కూడా ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మీరు చాలాసార్లు రికార్డెడ్గా చూపిస్తుంటారు అసెంబ్లీలో జగన్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వేరే వాళ్ళు ఏం మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని డిలే చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి 3 రాజధానులు అనే పరిస్థితి ఏర్పడింది. మీరు ఎప్పుడూ వెళ్ళారు అమరావతి? నేను వెళ్ళలేదు సార్. ఒకసారి చూడండి, అక్కడ అంతా ఏమీ లేదు, తుప్పలు అన్నాడు. భవనాలు ఉన్నాయండి, నేను చాలాసార్లు విన్నాను. నేను అంటుంది అది కాదు, అయిపోయి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక భవనాలు అన్నారు కదండి. అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేయడానికే నీకు 2 years పట్టింది రైతులు ఒప్పించి. తర్వాత ప్లానింగ్ బ్రహ్మాండమైన కట్టాలని చెప్పి సింగపూర్ వాళ్ళందరూ పిలిపించి ప్లానింగ్ చేసాం. ఇవన్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి కదా స్టార్టింగ్లో. మొన్న మళ్ళీ రెండోసారి కలిసి ఉంటే ఇప్పుడు అయిపోను దురదృష్టం. మరి ఇప్పుడు వైజాగ్ వాసిగా వైజాగ్ రాజధాని అనే దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? అప్పుడప్పుడు అపోజ్ చేశాను. ఫస్ట్ టైం నేనన్నా అమరావతి రాజధాని అంటే వైజాగ్ వాస్తుగా అలా మాట్లాడే తప్పు కదా అన్నారు ఒక డిస్కషన్లో. బుద్ధున్నవాడు ఎవడైనా సరే అమరావతి కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటారు రీజన్ చెప్పన్నారు, చెప్పాను. ఏంటండి ఆ రీజన్? కడప నుంచి విశాఖపట్నం దగ్గర అండి, అమరావతి దగ్గర అండి. అమరావతి దగ్గర సెంటర్ పాయింట్ అది. కర్నూలు నుంచి విశాఖపట్నం దగ్గర అండి, ఇక్కడికి దగ్గర అండి. అమరావతి దగ్గర. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఏది దగ్గర అండి? రాజధాని అన్నది రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి. నలుగురు కూడా ఒక రోజు వెళ్ళి వచ్చేయడానికి బాగుండాలి. కోర్టు ఏమో కర్నూలు పెడతాడు. మన ప్రాంతం నుంచి కోర్టు పడి మీద వెళ్ళాలంటే 2 రోజులు పడుతుందండి అని ఆ విధంగా ఆలోచించారు తప్పించి. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ మూర్ఖుడు కూడా అన్నారు కదా, ఇక్కడే బాగుంటుంది, ఇంకా 10,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది అన్నారు కదా. మరి మాట్లాడేది సార్ జగన్ గారిని మీద మీకు ఎందుకండి అంత కోపం? అంటే ఆ విధంగా తిడుతూ ఉంటారు. తిట్టడం కాదు, మూర్ఖుడు అంటే బూత్ మాట ఏంటి సార్? బూత్ అంటే బూత్ అంటలేదు కానీ కొంచెం గట్టిగా విమర్శ కదా, గట్టి విమర్శ, గట్టి విమర్శ. అయ్యన్న పోతే అనవసరంగా 15 సార్లు జైలు పడితే ట్రై చేశాడు. ఏటా మూర్ఖత్వం మీలో ఎవరు మాట్లాడారండి? ఇప్పుడు అంటున్నారు కానీ ఎవరైనా మాట్లాడారా? 15 సార్లు పెట్టడానికి ట్రై చేశారు సార్. 15 కేసులు 4 సార్లు అటెంప్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి. 4 సార్లు కూడా జడ్జి గారు నాకు బెయిల్ ఇచ్చారు. మీ అబ్బాయిది అది ఏంటి సార్? యాక్చువల్ మీ అబ్బాయిని కూడా ఒకసారి అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పట్లో హైదరాబాద్లోనే వెళ్ళినట్టున్నారు కదండి. సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియా ఆడే చూస్తాడు. ఐటీడీపీ కదండి. ఐటీడీపీ. ఓకే. దాంట్లో ఐటీడీపీలో కుర్రలు పెడతారు కదా పోస్టింగ్ లేని. ఓకే. అవన్నీ మా వాడు చేస్తారని చెప్పి సిఐడి కేసు పెట్టారు. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉండదు, ఫ్యామిలీ అక్కడ ఉంటున్నారు. ఓకే. ఆవిడ మిస్సెస్ డాక్టరు. ఓకే. పిల్లలంతా అక్కడ ఉంటే వీళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పెద్ద హెరాస్మెంట్ చేశారు. దాని మీద హైకోర్టులో వేసాను. హైకోర్టు చివాట్లు పెట్టి అరెస్ట్ చేయడానికి మీరెవరు పిలిపించి కాలితే ఎంక్వైరీ చేసుకోండి అంతే. మీకు ఒక అబ్బాయి కదండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. సార్ నేను ఒక మాట విన్నాను, లాటరైట్ ఇలాంటి గన్లు వాటిలోని మీ అబ్బాయిలకి ఎక్కువ సంబంధం ఉందని, ఇది విమర్శ చేసింది కూడా మీకు సన్నిహితంగా ఉంటూ మీతో బంధుత్వం ఉండే ఒక వ్యక్తి, మీ కుటుంబంలోని వ్యక్తి, వెళ్ళిపోయిన వ్యక్తి. ఇప్పుడు ఇందాక అది చెప్తానండి, బురద చల్లడం కాదు, నిరూపించమనండి. ఆ లాటరైట్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిందే నేను. ఆవిడ వెళ్ళి కొండ మీదకి వెళ్ళి గొడవ చేసింది నేను. తిరిగి నా మీద ఏమో నేనే దోషేస్తున్నాను పెట్టారు. పెట్టడం అంటే ఆధార్ కదా, ప్రెస్ ముందు వాళ్ళు వాగడం. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను, లాటరైట్లో నాకు ఏమైనా సంబంధం ఉందని నిరూపించగలిగితే నేను రాజకీయాలని తెరబడిగా అయిపోతాను. మామూలు ఓట్ల కోసం మనిషిని అబాస్పాలు చేయడం కోసం బురచాలడం కూడా కాదు. లాటరైట్ కానీ గంజాయి కానీ వ్యాపారం చేసేది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. కత్తిపూడి దగ్గర కొండ మీద ఉండే లాటరైట్ అది తవ్విసింది జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఆ తవ్విన లాటరైట్ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళింది. మీకు కూడా ఆరోపణలు అనుకోవచ్చు కదా సార్?
మీవి కూడా అంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అవతల వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు, మంచి పాయింట్ వేశారు. ఆరోపణలు చేస్తున్నారు అన్నారు, మీరు కూడా ఆరోపణలు మంచి పాయింట్ వేశారండి. అందుకే భారతీయ సిమెంట్ లారీల మీద ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి వీడియో దగ్గర ఉంది. ఇవ్వమంటారా మీకు? ఇవ్వండి సార్. కాదు సార్, ఎందుకు మీరు మీడియాకి అది రిలీజ్ చేయలేకపోయారు? ఇచ్చారా? 100 మందిని అరెస్ట్ చేశారు కదండి. ఓకే ఓకే ఓకే. 10 మంది ఎమ్మెల్యే వెళ్ళాం, పాడేరు ఎమ్మెల్యే అంతా వెళ్తే అరెస్ట్ చేసి కథలు కూడా చేస్తే కొండ మీద దౌర్జన్యం వెళ్ళి చూసాం. ఆ వ్యాన్లు పెద్ద పెద్ద ట్రక్కులతో వెళ్ళిపోతుంది, మళ్ళీ ట్రక్కుల మీద భారతీయ సిమెంట్ పెద్ద పేర్లు. లారీలు ఎవరు చేయండి, సాక్ష్యాధారాలతో ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి భార్య మీద యాక్షన్ తీసుకుంటాడా? రేపు పొద్దున్న మీ గవర్నమెంట్ వస్తే ఇలాంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి అని అంటున్నారు కదండి, రకరకాల విషయాల మీద, అంటే ఈ విషయమనే కదా ఏ విషయం మీద. సో మీ గవర్నమెంట్ వస్తే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? చెప్పాను కదా, కడిచి సంబంధం దోచుకున్నారని దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. దానికి సపోర్ట్ చేసినటువంటి పోలీసుల మీద కానివ్వండి, దానికి సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలాగే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే విశాఖపట్నం నుంచి పాడేరు ఈ ఎరదలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అంటదంలో జరుగుతుంది. అది కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈవేళ విశాఖపట్నంలో భూములు దోచుకున్నారు, దీని మీద యాక్షన్ తీసుకుంటాం. సిరిపురం జంక్షన్ పక్కన కడుతున్నారు, చూసారా? ఎవరు కడుతున్నారండి? ఎవరు కడుతున్నారు సార్? ఎంపీ గారు, ఎంవివి సత్యనారాయణ గారు. మరి పక్కన రేకుల సైడ్ చూడలేదు గురు, చూడండి ఇక్కడే రేకులు కట్టారు. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. దాని మీద కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. మీ బ్రదర్ సన్యాసి పాత్రుడు గారితో మీకేంటి సార్? అంటే యాక్చువల్గా అన్నదమ్ములు, ఆయన కూడా మీ పార్టీలోనే ఉండేవారు, తర్వాత అనుకోకుండా వైసీపీలోకి చేరడం, మీ మీద రకరకాల విమర్శలు చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. ఏంటంటే ఆ ఇబ్బంది ఏంటంటారు? అది అన్ని కామన్ సార్. ఇప్పుడు శర్మిలాకి ఇతనికి అన్న చెల్లి కదండి. సో కుటుంబ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వచ్చాయంటే ఏముంటాయి, రకాలు ఉంటాయి అన్నీ. కుటుంబపరమైన ఇదే అంటారా? మామూలుగానే ఎవరో వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డితో తిరిగింది కదా ఆ పాదయాత్రలో, మరి ఆవిడ ఎందుకు దూరం అయిపోయింది? దానికి కారణం ఏముంటుంది, రకరకాలు అంటే బయట వినిపించింది ఏంటంటే అండి, మీ విషయంలోని యాక్చువల్గా మీ బ్రదర్ మీతో పాటు ఉండేవారు, మంచి సపోర్టివ్గా ఉండేవారు, చాలా విషయాల్లో మీకు రాజకీయంగా కీలకంగా చాలా విషయాలు చూసుకునేవారు. కానీ మీరు మీ అబ్బాయిని ఎక్కువ హైలైట్ చేయడం కోసం చేస్తూ